కల్కి 2898. సో ఈ సినిమా కోసం మన ఛానల్లో ఆల్రెడీ ఒక 4 వీడియోస్ అనేది చేసాం. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఈ సినిమా రివ్యూ అనే దానికన్నా ఈ సినిమా మీద నా ఒపీనియన్ అనడం బెస్ట్. సో ముందుగా కల్కి అనే సినిమా ఒక కథ చూసుకుంటే సొసైటీలో ఉంటున్న ఇష్యూస్ని కానీ వాటిని ఆర్ట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అని అంటారు. ఈ కథ కూడా ఆ విధంగా రిఫ్లెక్ట్ చేసే ఒక స్టోరీయే. ఎందుకు రిఫ్లెక్ట్ చేసే స్టోరీ అని అంటే ప్రజెంట్ మనం చాలా క్రైసిస్ అనేది చూసినాం. వాటర్ క్రైసిస్ అవ్వచ్చు, లేదంటే గ్లోబల్ వార్మింగ్ అవ్వచ్చు. ఇవే కాకుండా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. దీన్ని మనం పురాణాల్లోకి చూపిస్తే కలియుగం అని అంటారు. ఈ కలియుగంలో కల్కి అనే దేవుడు పుడతాడు అని అనేసి మనకి మన మైథాలజీ చెప్తుంది. సో దానికి ఒక ఫిక్షనల్ వరల్డ్ని బిల్డ్ చేసి ఈ రెండింటిని బ్లెండ్ చేసి వచ్చిన కథ ఈ కల్కి అనే సినిమా. సింపుల్గా చెప్పాలంటే ఎంతకు మించి ఎక్కువగా స్టోరీ అనేది రివీల్ చేయకూడదు. కమింగ్ టు నాగశ్విన్ గారు, నిజంగా ఇలాంటి ఒక కథ చెప్పడానికి ఒక డేరింగ్ కావాలి. ఎందుకు అని అంటే బడ్జెట్ అనేది చాలా హైగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మైథాలజీ సినిమాస్ తీస్తున్నప్పుడు ఎక్కడ కూడా క్యారెక్టర్స్ని డీవియేట్ చేయకుండా ఎంతో బాగా తీయాలి. ఎవరిని నొప్పించకుండా అందరికీ నచ్చే విధంగా తీయాలి. అండ్ ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న సినిమాగా తీయాలి. అంటే యూనివర్సల్ అపీల్ అని అంటే ఏంటంటే ఒక చిన్నపిల్లల నుంచి ఒక ఏజ్డ్ పర్సన్ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లీన్గా తీయాలి. సో అందులో నాగశ్విన్ గారు అయితే సక్సెస్ అయ్యారు, అందులో నో డౌట్. సో నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇంకా ఈ సినిమాని చూడకపోయి ఉంటే మీ ఫ్యామిలీతో వెళ్ళండి అండ్ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి మెయిన్గా. ఎందుకంటే వాళ్ళకి మైథాలజీ అనేది తెలియాలి, మన ఇండియన్ పురాణాలు ఏంటి, కథలు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అడుగుతారు, సో ఆ క్యారెక్టర్ ఎవరు, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని. అండ్ ఈ సినిమాలో చాలా క్వశ్చన్స్ని కూడా, చాలా ఫిలసాఫికల్ థింగ్స్ని కూడా నాగశ్విన్ గారు మాట్లాడారు. అవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు. సినిమా రిలీజ్ అయ్యి ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత మనం వాటి కోసం డిస్కస్ చేద్దాం. నాకైతే సినిమా చాలా బాగా అనిపించింది. బాగా అనిపించడం కాదు, మన ఇండియన్ స్క్రీన్లో ఇలాంటి సినిమా రావడం ఫస్ట్ టైం అని నేను అన్ను. కానీ కల్కి అనేది రిమార్కబుల్ ఫిలిం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. ఈ సినిమాకి యూనివర్సల్ అపీల్ కూడా ఉంది. ఎందుకంటే ఇండియాలో ఇలా ఒక మహాభారతం జరిగింది, ఇలాంటి క్రైసిస్ వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా జరిగింది అని ఒక ఫిక్షనల్ స్టోరీని వరల్డ్ వైడ్ ఆడియన్స్ అయితే చూడగలరు. ఐ హోప్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీరు కూడా కల్కి సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.